మనం ఆకాశంలో ఎగిరే ఫ్లైట్స్ని ఇన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం కదా. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచంలోని దాదాపు అన్ని కమర్షియల్ విమానాలు వైట్ కలర్లోనే ఉంటాయి. ఎందుకు? అలాగే ఫ్లైట్స్కి పెయింట్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దీని వెనుకున్న ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్తా వినండి. వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లైట్స్ ఆకాశంలో ఎగిరేటప్పుడు నేరుగా సన్లైట్కి గురవుతాయి. వైట్ కలర్కి సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసే పవర్ ఉంటుంది. దీనివల్ల విమానం లోపల ఉన్న క్యాబిన్ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. ఒకవేళ వేరే డార్క్ కలర్స్ వేస్తే అవి వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. దానివల్ల విమానం లోపల టెంపరేచర్ పెరిగిపోతుందన్నమాట. విమానానికి పెయింట్ వేయడం అంటే మన ఇంటికి వేసినంత ఈజీ కాదు. ఒక విమానానికి పెయింట్ వేయడానికి సుమారు చిన్న ప్లేన్ అయితే 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పెద్ద కమర్షియల్ ప్లేన్ అయితే 1.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు, పెయింట్ వల్ల విమానం బరువు దాదాపు 270 నుంచి 540 కేజీల వరకు పెరుగుతుంది. వైట్ కలర్ పెయింట్ తక్కువ బరువును కలిగి ఉంటుంది కాబట్టి దీనివల్ల విమానం తక్కువ ఫ్యూయల్ ఖర్చు చేస్తుంది. ఇంకో రీజన్ సేఫ్టీ. కలర్కి సేఫ్టీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా వినండి. వైట్ కలర్ మీద చిన్న క్రాక్స్ ఉన్నా, ఆయిల్ లీకేజీలు ఉన్నా, ఏదైనా డెంట్ ఉన్నా ఇంజనీర్లకు చాలా ఈజీగా కనిపిస్తాయన్నమాట. చివరగా రీసేల్ వాల్యూ. ఎయిర్లైన్ కంపెనీలు తమ విమానాలను వేరే వాళ్ళకు అమ్మినప్పుడు అవి వైట్ కలర్లో ఉంటే కొన్న కంపెనీలు కేవలం తమ లోగోను మార్చుకుంటే సరిపోతుంది. అదే కలర్ ఫ్లైట్స్ అయితే మళ్ళీ మొత్తం పెయింట్ మార్చాల్సి వస్తుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే అన్ని విమానాలు దాదాపు వైట్ కలర్లోనే ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలు బ్రాండింగ్ కోసం వేరే కలర్స్ కూడా వాడుతుంటారు. కానీ రేర్గా ఉంటాయి. చూసారుగా, ఫ్లైట్స్కి వైట్ కలర్ వేయడం వెనుక ఎన్ని రీజన్స్ ఉన్నాయో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.